నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అకాల వర్షాలతో నేలరాలిన వరి, తడిసి ముద్దైన ధాన్యం బస్తాలు. పరిహారమిచ్చి ఆదుకోవాలని రైతుల వేడుకోలు. నకిలీ పురుగుమందుల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం. వరంగల్లో ముఠా అరెస్ట్, 80 లక్షలు విలువైన విత్తనాలు స్వాధీనం. నేనేమీ తప్పు చేయలేదు, నన్ను కావాలని ఇరికించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో కీలక పరిణామం. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మూసివేయాలని సిబిఐ నివేదిక. అమెరికాలో న్యూ మెక్సికోలో కాల్పుల కలకలం. కార్ల ప్రదర్శనలో 2 గ్రూపుల మధ్య వివాదం, 3 మృతి. అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి. బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన కర్షకునికి కన్నీరు మిగిల్చింది. పొట్ట దశలో ఉన్న వరి నేలపాలైంది. మార్కెట్ యార్డుల్లోని మొక్కజొన్న, ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. కుండపోత వర్షానికి మామిడి పూత రాలింది. నష్టపోయిన పంటకు పరిహారమిచ్చి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతను కన్నీరు పెట్టించాయి. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఉత్తర తెలంగాణలో ఈదురుగాలులు, వడగళ్ల వాన అల్లకల్లోలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, సిరికొండ, ఇందలవాయి మండలాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు భగీరథ ప్రయత్నం చేసి పంటల్ని కాపాడుకుంటే ఇప్పుడు అకాల వర్షాలతో కాస్తో కూస్తో పండిన పంట నేలపాలైంది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈదురుగాలుల బీభత్సానికి కరెంటు వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా పూతకొచ్చిన మామిడి రాలిపోయిందని రైతన్నలు దిగులు చెందుతున్నారు. 6 ఎకరాలన్నర వేసిన నేను పంట. వడగళ్ల వానతోని మొత్తం రాలిపోయిన వడ్లు. ఇక్కడ అయితే ఏం లేదు. మరి ఏం నష్టపరిహారం ఇస్తారు మాకు ఏంది అనేది ఇంకా ఏం తెలియలేదు. ఎంత ఇచ్చినా ఇప్పుడు మాకైతే నిండది. ఎట్లా అంటే ఇప్పుడు మాకు పంట చేతికైతే లక్షల పంట అది అని వాళ్ళు ఏమి ఇయ్యాలనో ఎట్లా ఇయ్యాలనో చూస్తే బాగుంటదని. కరెంటు లేక అట్లా బాధ, నీళ్లు లేక ఇట్లా బాధ. మడిమాడికి పైపులు వేసుకుంటా వారించుకుంటా ఎడిసే పెడితే అది ఇప్పుడు వచ్చి 6 కాలంలో 1 గంట లోపల మొత్తం రాలగొట్టేసింది. రాలగొట్టిన దానికి ఇప్పుడు నష్టపరిహారము ఏమన్నా ప్రభుత్వము ఆదుకుంటా రాలేదా? మీరు 3 సంవత్సరాలు పడ్డాయి, మంచిగా పడ్డాయి రాళ్ళు. ఇది పడు స్టార్టింగ్ రాలగొట్టేసింది. అధికారులు అత్తరుగింతే చెప్తారు పోతారు. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దాదాపు గంటసేపు ఏకధాటిగా కురిసింది. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. జహీరాబాద్లో ప్రధాన రహదారులు సహా అంతర్గత దారులన్నీ జలమయమయ్యాయి. మునిపల్లి, జరసంగం, బదేరా గ్రామాల్లో వడగళ్లవాన దంచికొట్టింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ కాల్వల్ని తలపించాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. మొత్తం నష్టం అయిపోయింది. మామిడి తోట నిన్నటి సంధి 4 సంధి ఏడ్సుడు వడ్ల పొలాల మీదకి వచ్చి చేన్లకు వచ్చి అమ్ముదామన్నా మార్కెట్ లో ఎవరు తీసుకోరు. 10-15-20 రోజులకైతే ఏమన్నా ఇన్ని సగం ధర అనొచ్చు. ఇప్పుడు రూపాయి రాదు పరిస్థితి. 6 కాలం పండించిన పంట అయ్యో ఒక్కసారి నేలపైకి రాలిపోయింది. కనీసము పసిలో అట్లు కూడా రాలిపోవడం జరిగింది. మొన్నటి దాకానేమో ఎండిపోయిన పంటలు అంటే నీళ్ళు అందక పంట ఎండిపోయింది. ఇప్పుడేమో కనీసం ఉన్న పంట కనీసం కాపాడుకొని పరిస్థితులు లేక వడగళ్ల వాన వచ్చి మొత్తము నేలరాలిపోయినాయి. వడగళ్ల వాన ఒక్కసారి వచ్చి ఒక అరగంట లోపల మొత్తం కొన్ని 300 ఎకరాల దాకా నాశనం చేసింది. దయచేసి ప్రభుత్వానికి మేము వినియోగించుకునేది ఏంటంటే మన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వారిని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లతో గడువు ముగిసిన నకిలీ పురుగుమందుల విక్రయదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరంగల్లో ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 80 లక్షలు విలువ చేసే నకిలీ పురుగుమందులు, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అల్లాడిపోతుంటే కొందరు కేటుగాళ్లు అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు అన్నం పెట్టే రైతుల్ని నిండా ముంచేస్తున్నారు.
పురుగుమందుల దుకాణాల్లో నిల్వ ఉన్న సరుకును తక్కువ రేటుకు కొనుగోలు చేసి వాటిపై స్టిక్కర్లు మార్చి రైతులకు విక్రయిస్తున్నారు. వేలల్లో డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన మందులు పనిచేయక అన్నదాతలు నిలువునా మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ దందాలు పెరిగిపోతున్నాయి. ప్రముఖ కంపెనీల పేర్లతో అమాయక రైతులే లక్ష్యంగా నకిలీ పురుగుల మందులు విక్రయిస్తూ అన్నదాతను నిలువునా మోసం చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్న 7 సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 80 లక్షల విలువైన నకిలీ పురుగు మందులు, విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. పురుగు మందుల తయారీకి ఉపయోగించే యంత్రం, ప్రింటింగ్ సామాగ్రితో పాటు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మట్టెవాడకు చెందిన వేదప్రకాష్ ఆధ్వర్యంలో నకిలీ దందా సాగుతోందని పోలీసులు వెల్లడించారు. దుకాణాల వద్ద నుంచి గడువు తీరిన పురుగు మందులు, విత్తనాలను తక్కువ ధరకు కొని వాటిపై ఉన్న స్టిక్కర్లను మార్చి రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించారు. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ నెల 5న ఇదే తరహాలో పెద్ద ఎత్తున పురుగుల మందులు విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ ముఠాల బారిన పడకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఫేక్ అండ్ ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నారు, తయారు చేస్తున్నారు. సో దీంట్లో బేసికలీగా మన దగ్గర 9 మంది అక్యూజ్ ని మనం గుర్తించాము. ఎక్కడెక్కడైతే ఎక్స్పైర్డ్ అయిన పెస్టిసైడ్స్ ఉన్నాయో అక్కడక్కడ పోయి కలెక్ట్ చేసుకొని 10%, 20% ఆ ధరలో ఇతను కొనుక్కుంటాడు. తర్వాత వాటి మీద మంచిగా ఫ్రెష్ డేట్ ప్రింట్ చేసేసి రైతుల దగ్గరికి పోయి ఇవి పెస్టిసైడ్ ఉంది, మంచిగా ఉంది అని కాదు, మంచిగా పనికి వస్తుంది, అట్లా వాళ్ళకి మోసం పెట్టి చాలా తక్కువ ధరకి అమ్మడం. మా టాస్క్ ఫోర్స్ టీం అట్లాగే మన మట్టవాడ పోలీస్ టీం ఫస్ట్ గా అది వేదప్రకాష్ ఇల్లు చెక్ చేస్తే అక్కడ ఇవన్నీ కూడా అది డంప్ ఏదైతే ఉన్నదో ఈ పెస్టిసైడ్, ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. తయారు చేసే మెషినరీ, పెస్టిసైడ్ తయారు చేసే మెషినరీ, అట్లాగే వాళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉందో ఫేక్ పెస్టిసైడ్స్ అట్లాగే ఎక్స్పైర్ అయిన పెస్టిసైడ్ ఇవంతా కూడా సీజ్ చేయడం జరిగింది. లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరే కొనాలి. కొన్నప్పుడు కంపల్సరీ డేట్ ఎక్స్పైరీ, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ, అలాగే సీడ్స్ కి అయితే లాట్ నంబరు, కంపెనీ పేరు ప్రతిదీ చెక్ చేసుకుని తీసుకోవాలని ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఏప్రిల్ నుండి జూన్ వరకు ఇంకా ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేపట్టడం జరుగుతుంది. రైతులకి మెయిన్ గా చెప్పేది ఆ ఫేకా లేకపోతే ఒరిజినల్ అనేది గుర్తుపట్టడానికి మనకి డబ్బా చూస్తే తెలుస్తుంది. ఒరిజినల్ అయితే ఇప్పుడు BASF కానీ, ఎయిర్ కానీ, టాటా కంపెనీ కానీ ఏది చూసినా కానీ దాని హోలోగ్రామ్ ఉంటుంది, బ్రాండ్ కూడా ఇమేజ్ అనేది తెలిసిపోతుంది. సో ఈ విషయాలన్నీ కూడా మేము వ్యవసాయ విస్తరణాధికారుల ద్వారా రైతులందరికీ తెలియజేస్తాము. ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లో మాత్రమే పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా జిల్లా అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రధాన నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్ల సీనియర్ సిటిజన్గా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. నాలుకపై ట్యూమర్ రావడం వల్ల పలు శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారని, అందుకు తరచూ వైద్య పరీక్షలు అవసరమన్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి గత ఏడాది మార్చి 10న కేసు నమోదు కాగా ప్రధాన నిందితుడిగా తప్పుగా ఇరికించారని పేర్కొన్నారు. తాను అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పారిపోయానంటూ దర్యాప్తు సంస్థ కింది కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ పొందినట్లు తెలిసి వైద్య కోసం అమెరికా వెళ్లినట్లు కోర్టులో మెమో దాఖలు చేశారన్నారు. 2023లో డిసెంబర్లో రాజీనామా చేసి 3 నెలలకు వైద్యం కోసం అమెరికా వెళ్లారని, ఈలోపు పోలీసులు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. SIKB చీఫ్గా నిబద్ధతతో పనిచేశానని, అధికారిక పార్టీతో కుమ్మక్కై ఇతర పార్టీలకు చెందిన వారి ఫోన్లను ట్యాప్ చేయించాను అనడం తప్పుడు ఆరోపణ అని పేర్కొన్నారు. అమెరికా వెళ్లినా సరే దర్యాప్తు అధికారితో సంప్రదిస్తూనే ఉన్నానని, తన వివరాలన్నీ అందించానని చెప్పారు. దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఆ కేసులో అరెస్టు చేయదలిస్తే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ప్రభాకర్ రావు హైకోర్టును కోరారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మూసివేత నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ CBI ముంబై కోర్టులో దాఖలు చేసింది. రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక కేసు, సుశాంత్ కుటుంబంపై రియా ఆరోపణలపై మరో కేసు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే సుశాంత్ మరణంపై అనుమానాలకు ఎటువంటి ఆధారాలు లేవని CBI అందులో పేర్కొన్నట్లు సమాచారం. ముంబైలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీహార్ పోలీసుల నుంచి ఆగస్టు 2020లో CBI
చేతికి రాగా దాదాపు 4 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. సుశాంత్ ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. రియా చక్రవర్తి ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్ నగర శివారు నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ అవతలి వైపు రోడ్డుపైకి దూసుకువెళ్లి టాటా సఫారీ కారును ఢీకొట్టింది. జైలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతి చెందగా టాటా సఫారీ కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడియల్ చెరువు సమీపంలో పెను ప్రమాదం తప్పింది. నిర్మానుష్య ప్రదేశంలో డీజిల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న కారు సైతం మంటలకు ఆహుతైంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. మంటలు ఎలా అంటుకున్నాయనే దానిపై పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ఏడాదికి ఎన్నికైన నూతన స్టాండింగ్ కమిటీ తొలిసారి సమావేశమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో భేటీ జరిగింది. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపింది. గుడిమల్కాపూర్ పూల మార్కెట్లోని చారిత్రక మెట్లబావిని ఇండియన్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ కు 1,50,00,000 అంచనా వ్యయంతో పునరుద్దరణ కోసం ఆమోదం తెలిపింది. శేరిలింగంపల్లి జోన్లో మరికొన్ని పనులకు కమిటీ అంగీకారం తెలిపింది. అనంతరం నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులను మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఇలంబర్తి సత్కరించారు. స్టాండింగ్ కమిటీ విధాన నిర్ణయాల కమిటీ అని, నిర్మాణాత్మక ప్రజా ప్రయోజనమైన నిర్ణయాలు తీసుకుని నగర అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని మేయర్ కోరారు. కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో పునర్విభజన చేస్తే మౌనంగా ఉండలేమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుడితే ఇక హైదరాబాద్ ఆకారం ఇస్తుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర బీజేపీ డీలిమిటేషన్ పేరిట దక్షిణాదిలో చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని మండిపడింది. నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాకముందే అపోహలు సృష్టిస్తున్నాయంది. అనవసర రాద్ధాంతం చేస్తూ కేంద్రంపై బురద జల్లే యత్నం చేస్తున్నట్లు ఆరోపించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై వేదికగా జరిగిన సదస్సుకి 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కేటీఆర్, వినోద్ హాజరు కాగా కేంద్రం వైఖరి సరికాదని తప్పుబట్టారు. కేవలం రాజ్య విస్తరణ కాంక్షతో డీలిమిటేషన్ చేస్తే మౌనంగా ఉండలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ అయినా విద్యా వ్యవస్థపై పెత్తనమైనా అంగీకరించమంటూ ఎక్స్లో రాసుకొచ్చారు. ఉత్తరాదిని గౌరవిస్తామని, దక్షిణాది హక్కుల విషయంలో రాజీ పడబోమని పునరుద్ఘాటించారు. ధర్మ పోరాటానికి చెన్నై శ్రీకారం చుట్టిందని, హైదరాబాద్ ఆకారమిస్తుందని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ కార్యక్రమాలను రాజకీయంగా చూడొద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలకు పార్టీ ముఖ్యమా, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమా అన్నది ఆలోచించుకోవాలని సూచించారు. చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కాకముందే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఆ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది ఆ పార్టీల దిగజారుడుతనానికి నిదర్శనమని హైదరాబాద్ లో విమర్శించారు. పైకి నియోజకవర్గాల పునర్విభజనని చెబుతున్నా వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడం
పరిహారమే అనేది స్పష్టమవుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇంతవరకు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చించలేదు, ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు, ఇంతవరకు జనాభా సేకరణ జరగలేదు. కాబట్టి మరి ఈరోజు దున్నపోతు ఈనిందంటే ఈరోజు స్టాలిన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ ముగ్గురు కలిసి ఆ దున్నపోతు ఈయన దూడను పక్క గట్టేయండి అని తాడిచ్చాడట. ఆ రకంగా ఇలా వ్యవహారం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంట కాగుతూ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ మరి పొలోమంటూ మరి ఈరోజు చెన్నైకి మీటింగ్ వెళ్లడం జరిగింది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా. వీళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. దక్షిణ భారత అభివృద్ధి విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ అంకిత భావంతో పనిచేస్తా ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత హరీష్ రావు కలిసిన తర్వాత మొదటి ఒప్పందం బయటపడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ను చెన్నైకి పంపించడానికి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారని ఆరోపించారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కావాలని దక్షిణాదిలోని కొన్ని పార్టీలు బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని కరీంనగర్ లో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని, అయినా కొన్ని పార్టీలు అవినీతి నుంచి తప్పించుకునేందుకే నాటకాలు ఆడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనలు ఫ్రేమ్ చేయలేదు, అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ తమిళనాడులో డిఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు. అవినీతికి పాల్పడుతున్నది, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డిఎంకే వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో కాల్పులు కలకలం రేపాయి. లాస్ క్రూసేజ్ లో 2 గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు, మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు, 19 ఏళ్ల యువకుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. అనుమతి లేని ఓ కారు ప్రదర్శనలో 2 గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా అది కాల్పులకు దారితీసిందని వెల్లడించారు. ఘటనా స్థలంలో 50 నుంచి 60 బుల్లెట్ సెల్ కేసింగ్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని చెప్పిన అధికారులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది టీమ్ వర్క్స్ పతాకంపై డి మధు నిర్మించిన చిత్రం ఓదెలా 2 సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెలా రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్ గా అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల తేదీని చిత్ర బృందం ఖరారు చేసింది. వేసవి కానుకగా ఏప్రిల్ 17న ఓదెలా 2న భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు సంపత్ నంది ప్రకటించారు. శివుడి ఆజ్ఞతో సరికొత్త కథ, స్క్రీన్ ప్లే, విజువల్ ఎఫెక్ట్స్ తో థియేటర్లో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని తమ చిత్రం పంచుతుందని సంపత్ నంది తెలిపారు. అలాగే ఈ చిత్రంలో నాగసాధువు భైరవి పాత్ర చేయడం తన అదృష్టమని పేర్కొన్న తమన్నా ఓదెలా 2 చిత్రం అన్ని భాషల సరిహద్దులను దాటుకుని విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఎప్పుడు వెళ్ళలేదు అండ్ శివులు భక్తులు ఉన్నా కూడా ఐ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు గో టు కాశీ బిఫోర్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో. ఐ వాంటెడ్ టు టేక్ మై పేరెంట్స్ దేర్ బట్ దిస్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ బికాస్ ఐ థ్యాంక్ యూ బికాస్ దాట్ ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ షూట్ అండ్ ఐ వాజ్ బ్లోన్. I think I was in a trance. I don't think I was there because I was blown by that place. కష్టాలు ఎంత చేస్తామో అవన్నీ అవసరం లేదు. ఈ సినిమా మీకు ఎంటర్టైనింగ్ గా అనిపించాలని కోరుకుంటున్నాము. I hope మేము we just try to tell you a story of good over evil and నాకు తెలిసినంత వరకు అది ఎక్కడ ఉన్నా అది హ్యూమన్స్ కి ఒకటే. సో I think లాంగ్వేజ్ ని క్రాస్ చేస్తూ ఈ సినిమా వెళ్తుంది అనుకుంటున్నాను అండ్ ఐ రియలీ హోప్ యూ గైజ్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఆన్ 17th of April. దేశంలోని తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉత్తమంగా ఎదుగుతోందని ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అన్నారు. సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించే విధానం బాగుంటుందని పేర్కొన్నారు. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ 2 చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్ లో L2 అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.